జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గురువారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా ఆరాధన చేయాలో, అలాగే గురువారం సందర్భంగా దత్తాత్రేయ కష్ట ఉద్ధారణ స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. ప్రధానంగా సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో ఒక్కొక్క నెలలో సంకష్టహర చతుర్థి రోజు గణపతికి ఒక్కొక్క నైవేద్యం సమర్పించాలని గణేష పురాణంలో ఉపాసనా ఖండంలో ప్రామాణికంగా చెప్పారు. గణేష పురాణం ఉపాసనా ఖండాన్ని ప్రమాణంగా తీసుకుంటే జ్యేష్ఠమాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజు నెయ్యి కలిపిన అన్నాన్ని గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. అలా చేస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా దత్తాత్రేయ కష్ట ఉద్ధారణ స్తోత్రంలో ఉన్నటువంటి శ్లోకాలను, వాటిలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలించినట్లయితే వాసుదేవానంద సరస్వతి స్వామివారు, తెంబే స్వామివారు దత్తాత్రేయ స్వామి గురించి ఈ కష్ట ఉద్ధారణ స్తోత్రంలో ఎలా ప్రార్థిస్తున్నారంటే, నాణ్యస్త్రాత నాపిదాత న భర్త త్వత్తో దేవ త్వం శరణ్యోకహర్త కుర్వాత్రేయానుగ్రహం పూర్ణరాతే ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే అంటూ కీర్తిస్తున్నారు. దీనిలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, నాణ్యస్త్రాత, త్రాత అంటే రక్షించేవాడు. దత్తాత్రేయ స్వామి, నువ్వు తప్ప రక్షించేవాళ్ళు ఎవరూ లేరు, మమ్మల్ని రక్షించాలి. నాపి దాత, అడిగినవి ఇచ్చేటటువంటి దాతలు నువ్వు తప్ప ఎవరూ లేరు. నా భర్త, భర్త అంటే ఇక్కడ భరించేవాడు అని అర్థం. మమ్మల్ని భరించేవాడు, మా కష్టాలు భరించేవాడు నువ్వు తప్ప ఎవరూ లేరు స్వామి. త్వత్తో దేవత్వం శరణ్యోకహర్త, నువ్వు తప్ప శరణు వేడటానికి మాకెవ్వరూ లేరు, మమ్మల్ని అనుగ్రహించు. కుర్వాత్రేయానుగ్రహం పూర్ణరాతే అంటున్నారు. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఆత్రేయానుగ్రహం అన్నారు. అంటే ప్రధానంగా అత్రి మహర్షి కుమారుడు కాబట్టి దత్తాత్రేయ స్వామి వారిని ఇక్కడ ఆత్రేయ అంటూ ప్రార్థిస్తున్నారు. అందుకే కుర్వాత్రేయానుగ్రహం అంటున్నారు. స్వామి, అత్రి మహర్షి కుమారుడా ఆత్రేయ, నీ అనుగ్రహాన్ని మా మీద ప్రసరింపచేయి. పూర్ణరాతే అంటే పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలిగింపజేయి. ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే అంటే ఇది పరిపూర్ణమైన శరణాగతికి సంకేతం. నువ్వు తప్ప ఎవరూ లేరు, నువ్వే మమ్మల్ని రక్షించాలని శరణాగతి కోరటమే దీనిలో ఉన్న అంతరార్థం. ఇక చివరగా దత్తాత్రేయ కష్ట ఉద్ధారణ స్తోత్రంలో ఆఖరి శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ధర్మే ప్రీతిం సన్మతిం దేవభక్తిం సత్సంగాప్తిం దేహి భుక్తించ ముక్తిం భావాసక్తిం చ అఖిలానందమూర్తే ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే అంటే ఇది భవిష్యత్తులో కష్టాలు రాకుండా ముందుగానే దత్తాత్రేయుడిని ప్రార్థించడమే దీనిలో ఉన్న అంతరార్థం. అందుకే ఎల్లప్పుడూ ధర్మము యందు ఆసక్తిని కలిగి ఉండేలాగా, సన్మార్గంలో వెళ్ళేలాగా, దైవభక్తి కలిగి ఉండేలాగా, సత్సాంగత్యం మంచి స్నేహితులు ఉండేలాగా, ఎల్లప్పుడూ కూడా భుక్తికి లోటు లేకుండా, శరీరం విడిచిపెట్టాక ముక్తి వచ్చేలాగా నువ్వు అనుగ్రహించు స్వామి అని ప్రార్థిస్తున్నారు. భావాసక్తించ అఖిలానందమూర్తే, స్వామి ఎల్లప్పుడూ కూడా శాశ్వతమైన పరిపూర్ణమైన ఆనందం వచ్చేలాగా, కష్టాలు లేకుండా ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే అన్ని రకాలైన ఘోరమైన కష్టాల నుంచి మమ్మల్ని బయటికి తీసుకురా అని ప్రార్థించడమే ఈ ఆఖరి శ్లోకంలో ఉన్న అంతరార్థం. అంటే ముందుగా శరణాగతి చేసి ఆ తర్వాత భవిష్యత్తులో కూడా భుక్తికి ఎలాంటి లోటు లేకుండా చివరగా ముక్తిని అనుగ్రహించు స్వామి అంటూ వాసుదేవానంద సరస్వతి తెంబే స్వామివారు మనందరి కోసం దత్తాత్రేయ కష్ట ఉద్ధారణ స్తోత్రాన్ని రచించారు. ఎవరైతే తీవ్రమైన కష్టాల్లో కర్మ ఫలితాల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారో, జన్మ జన్మల నుంచి వెంటాడుతున్న కర్మ ఫలితాల నుంచి సంపూర్ణంగా బయటపడాలంటే గురువారం రోజు అర్థం తెలుసుకుంటూ దత్తాత్రేయ కష్ట ఉద్ధారణ స్తోత్రాన్ని పఠించండి. దత్తాత్రేయ స్వామి వారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా బ్రహ్మాండ పురాణంలో చెప్పబడిన భండాసుర వధ ఘట్టాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. ఈ సరస్వతీ స్వరూపిణైన వేగే నదికి నమస్కారం మనం చేసుకోవాలి. ఈ తల్లి ప్రవహిస్తూ వస్తూ ఇక్కడున్నటువంటి తీర్థములతో కలిసి కొంత దూరం ప్రవహించి మళ్ళీ విడిగా వెళ్ళి ప్రవహిస్తున్నది అని చెప్పారు. అలాంటి పవిత్రమైనటువంటి ఆ వేగే నదికి మనం నమస్కారం చేసుకుందాం.
ధన్యులమయ్యాం. ఎందుకంటే నదీమ తల్లుల చరిత్రతో పాటు క్షేత్ర వైభవాన్ని ప్రస్తావన చేసుకున్నాం. అందుకే నేలకి ప్రాధాన్యం ఉంటే క్షేత్రము, నీటికి ప్రాధాన్యం ఉంటే తీర్థము, క్షేత్రము తీర్థము కలిసి కాంచీ క్షేత్ర తీర్థ స్వరూపంగా మనకు కనబడుతున్నది. ఇక్కడ మొత్తం తీర్థముల గురించి చెప్పుకోవడమే కాకుండా ప్రత్యేకమైన వేగవతి నదిని కూడా నమస్కారం చేసుకున్నాం. ఇదంతా చెప్పి మార్కండేయుడు అంటాడు, ఈ కాంచీ మండల గాథని కానీ, విష్ణు కంచిలో చెప్పిన దేవతల్ని కానీ, అదేవిధంగా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి యజ్ఞ విశేషం కానీ, వరదరాజస్వామి ఆవిర్భావం కానీ ఎవరు శ్రద్ధాభక్తులతో చెప్తారో వింటారో వారికి సర్వగ్రహ దోషములు తొలగి లక్ష్మీనారాయణుల కటాక్షం లభిస్తుంది అని చెప్పారు. అటువంటి భాగ్యం ఇవాళ జగద్గురువులు మనకు కలగజేశారు. పైగా ఇక్కడ విశేషం ఏంటంటే ఈ గోపురం పేరు కూడా పుణ్యకోటి గోపురం అని పేరు. స్వామి యొక్క మందిర గోపురం పేరు పుణ్యకోటి అని చెప్పారు. అంటే దర్శిస్తేనే పుణ్యములు లభిస్తాయని. స్వామివారు కూర్చున్న దానికి వెళుతున్న మెట్లు 24 ఉంటాయండి. తత్వసోపాన భూషితం. హస్తిశైల నమస్కారం ఇలా చేయాలిట. పుణ్యకోటి విమానాంకం తత్వసోపాన భూషితం నృసింహాధిష్ఠిత గుహం హస్తిశైలం నమామ్యహం. ఇలా నమస్కారం చేసుకోమని చెప్పారు ఇక్కడ. ఇది తత్వసోపానం. తత్వసోపానం అంటే 24, తత్వం అంటే 24 తత్వములకు సంకేతంగా 24 మెట్లు చెప్పారు. 24 మెట్లు దాటేక విష్ణువు, అలాగే 24 తత్వాలు దాటేక పరమాత్మ. ఇది గ్రహించమన్నారు ఇక్కడ. ఎంత అందమైన విషయం చూసారా. కనుక ప్రతి క్షేత్రము ఒక వేదాంత శాస్త్రాన్ని మనకు చెప్తున్నది. ఆ దృష్టితో చూడమన్నారు. తత్వసోపాన భూషితం అని చెప్పడంలో 24 మెట్లు చెప్పారు. కొండ గుహలో నరసింహస్వామి ఉంటాడు, ఇప్పటికీ ఉన్నాడండి. పైన వరదరాజస్వామి, గుహలోపల నరసింహస్వామి ప్రకాశిస్తూ ఉంటాడు. ఏకాదశి అహోరాత్రములు ఉపవాసం చేసి విష్ణు సంకీర్తన చేస్తూ పవిత్రంగా ఏకాదశి వ్రతములు ఎన్నో చేస్తే ఎంత ఫలితం వస్తుందో, హస్తిశైలాన్ని ఒక్కసారి చూస్తే అంత ఫలితం వస్తుంది అని వివరిస్తున్నారు. అలాంటి భవ్యమైన హస్తిశైలం, అలాంటి బ్రహ్మయజ్ఞ సముద్భూతం దివ్య మాణిక్య సుందరం జగదాది గురుం దేవం వరదంతం నమామ్యహం. జగదాది గురువైన వరదరాజస్వామి వారికి నమస్కారము. మరి గురు పరంపరలో విష్ణువు వచ్చేసాడు ఇప్పుడు మనకి ఇంకా. అందుకే కృష్ణం వందే జగద్గురు. ఆయన హయగ్రీవ స్వామి వారు, ఆయన దత్తాత్రేయ స్వామి వారు, ఆయనే వరదరాజస్వామి వారు, ఆయన కృష్ణస్వామి. కనుక జగద్గురు పరంపరలో ప్రధానమైనటువంటి గురువు జగద్గురు విష్ణువు మనకి. ఆయనేగా భగవద్గీతను అందించాడు ఇక్కడ. ఆ నారాయణుడే హయగ్రీవుడు, ఆ నారాయణుడే దత్తాత్రేయుడు, ఆ నారాయణుడే కృష్ణ పరమాత్మ, ఆ నారాయణుడే ఈ 3 రూపాలు కలిసిపోయి వరదరాజస్వామిగా మనకు దర్శనమిస్తున్నాడు. ఈ కాంచీ మండలంలో ఆగ్నేయం వైపు ఉన్నదంతా విష్ణుకోటి అయితే, వాయవ్యం వైపు ఉన్నటువంటిది రుద్రకోటి అని చెప్పబడుతున్న శివక్షేత్రము. ఇది శివప్రధానమైనటువంటిది. దీన్ని శివకంచి అని కూడా వ్యవహరిస్తాం. విష్ణు కంచి, శివకంచి, శక్తి కంచి, ఈ 3 కూడా ఉన్నది కాంచి. దీని గురించి వివరిస్తూ కాయారోహణ ఈశ్వరుడనే శివుడు, కన్యకేశ్వరుడనే శివుడు, కైలాసనాథుడనే శివుడు, శ్వేతప్రభ విష్ణువు, ఈ 4 మధ్యలో ఉన్నటువంటి చోటంతా కూడాను శివకంచిగా చెప్పబడుతున్నది. 4 దిక్కుల 4 హద్దుల్ని చెప్పారు ఇక్కడ. ఇందులో శ్వేతప్రభ విష్ణువు చెప్పబడుతున్నాడు. శ్రద్ధగా వింటే మనకి 8 విష్ణువుల్లో పగడల్లా మెరిసిపోతున్న ఎర్రని విష్ణువుని విద్రుమాభ విష్ణువు అని చెప్పుకున్నాం. వరదరాజస్వామి ఇంద్రనీల సముజ్జుతి, నీలకాంతులతో మెరిసిపోతున్నవాడు. ఇప్పుడు ఈయన శ్వేతకాంతులతో ఉన్నటువంటి విష్ణువు, శ్వేతప్రభ విష్ణువు అనే విష్ణువు ఈ శివకంచిలో ప్రకాశిస్తున్నాడు. ఈ కాయారోహణేశ్వర, కన్యకేశ్వర, కైలాసనాథేశ్వర, శ్వేతప్రభ విష్ణు, ఈ 4 హద్దులుగా కలిగినటువంటి మధ్య భాగంలో ఉన్నటువంటిది రుద్రకోటి అని చెప్పబడుతున్నది. దీనికి శివలింగము అనే పేరు కూడా ఉన్నది. మొత్తం కలుపుకుని ఒక జ్యోతిస్వరూపంగా ఉంటుంది. దీనికి రుద్రశాల అనే పేరు కూడా పురాణంలో కనబడుతున్నది. తస్మాత్ తద్రుద్రశాలాక్షం కాంచ్యాం వాయవ్య భూతలం. కాంచీక్షేత్రం యొక్క వాయువ్య భాగం అంతా కూడా రుద్రశాల అని చెప్పబడుతున్నది. ఇక్కడ కానీ ఒక్క శివలింగాన్ని అర్చిస్తే 1,000,000 లింగాలను అర్చించిన ఫలం లభించి శివలోకానికి వెళతారు అని చెప్తున్నారు. ఈ భవ్యమైన విశాలమైనటువంటి రుద్రకోటిలో ఒక్క శివలింగాన్ని అర్చించిన అంత మహాఫలం చెప్పబడుతున్నది. యోర్చయేత్ రుద్రశాలాయాం లింగమేకం ప్రయత్నతః 1,000,000 లింగార్చన ఫలం శివలోకంచ గచ్చతి. అటువంటి భవ్యమైన రుద్రకోటిలో ఇక్కడ గణపతి, సుబ్రహ్మణ్యుడు, దుర్గలు, విష్ణుకోటిలో ఎందరు దుర్గలు ఉన్నారో చెప్పుకున్నాం. ఇక్కడ కూడా కొందరు దుర్గలు వస్తున్నారు. ఇలా మనకి విష్ణుకోటిలో దుర్గలు, రుద్రకోటిలో దుర్గలు, శక్తికోటిలో దుర్గలు, ఎన్ని దుర్గలు వస్తారో లెక్క పెట్టుకుంటే అమ్మ దుర్గాదేవి ఎన్ని రూపాలతో కాంచీపురంలో ఉండి అనుగ్రహిస్తున్నదో మనకు తెలుస్తున్నది. ఈ దేవతల పేర్లు గుర్తుపెట్టుకోపోయినా పర్వాలేదు, కానీ శ్రద్ధగా వింటే చాలు. ఆ నామాలు ఇక్కడ నేను అంటూ ఉంటే, మీరు వింటూ ఉంటే, మరొక్కసారి అనుకుంటూ ఉంటే
అందరికీ ఆ దేవతల యొక్క అనుగ్రహం లభించుగాక. ఇప్పుడు ముందుగా గణపతిని చూద్దాం. ఈ కాంచీపురంలో ఏకామ్రనాథ ఆలయం అని చెప్పబడుతున్నటువంటి రుద్రకోటి విశాలమైన ప్రాంగణము, ఇదంతా కలిపి శివక్షేత్రము. అటువంటి రుద్రశాలలో ముందుగా వికటనామక గణపతి ఉన్నాడు. ఇక్కడ ముఖ్యంగా స్కాంద పురాణంలో కాంచీ మాహాత్మ్యమునకు చాలా విస్తృతమైన గ్రంథం ఉన్నది. కాశీఖండం ఎంత విస్తారంగా ఉన్నదో కాంచీఖండం కూడా అంత విస్తారంగా కనబడుతుంటుంది మనకి స్కాంద పురాణంలో. అది కేవలం శివప్రధానంగా చెప్పబడుతూ రచింపబడినటువంటి గ్రంథం. అందుకు అక్కడ ఏకామ్రనాథుడే ప్రధాన నాయకుడిగా ఉంటాడు. ఆ గ్రంథానికి మొట్టమొదటి గణపతి శ్లోకమే చెప్పారు. ఆ గణపతి ఈ శివకోటిలో ఉన్నటువంటి వికట గణపతి అనే స్వామిని ప్రస్తావన చేస్తున్నారు. కామాక్షి విలాసం అనే గ్రంథము మార్కండేయ పురాణము అది అమ్మవారిని ప్రధానంగా తీసుకుని చెప్తూ ఉంటుంది. ఇక్కడున్న వికటనామక గణపతి అంటే వికట గణపతి అని చెప్పుకోవాలి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణః హేరంబ స్కందపూర్వజః అనేటువంటి షోడశనామాల్లో వికటనామం కనబడుతున్నది. ఆ వికట గణపతి మహాగణపతి యొక్క స్వరూపాల్లో ఒకటి. ఆ గణపతిని స్తుతిస్తూ వ్యాసుడు స్కందపురాణంలో అందమైన శ్లోకాన్ని ఇచ్చాడు. స్వకట జాత మదాశ్రిత బంభర ప్రకట కూజిత నాదిత దిక్తటం నికటవాసిన మేక రసాలిను వికట చక్ర వినాయకమాశ్రయే వికట చక్ర వినాయకమాశ్రయే. అందమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చాడు. ఇక్కడ మనం ఋషులిచ్చిన గ్రంథాన్ని వ్యాసపీఠంపై పెట్టుకుని అందులో శ్లోకాలను చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇలా చెప్పినప్పుడే మహిమ ఉంటుందని సంప్రదాయం గనక ఆ శ్లోకాలను కూడా మనం ప్రస్తావన చేసుకోవడం జరుగుతున్నది. ఈ శ్లోకంలో గణపతి ఎలా ఉన్నాడో అందంగా వర్ణించారు. ఒక ఉత్తమ జాతికి చెందినటువంటి ఏనుగు పండినటువంటి ఒక మంచి యవ్వనంలో ఉంటే దాని యొక్క కపోలాల నుంచి అంటే చెక్కిళ్ళ నుంచి మదజలం అనేది స్రవిస్తూ ఉంటుంది. అందుకే మదగజము అని అంటాం. అలాగా అంత ఉత్తమమైనటువంటి గజవర్ణనంతో ఉన్నాడు గణపతి. ఆయనకి మదజలం స్రవిస్తోంది. ఆ స్రవిస్తున్న మదజలాన్ని ఆశించి అక్కడ తుమ్మెదలు తిరుగుతున్నాయి. ఆ తుమ్మెదలు నాదం చేస్తుంటే తన యొక్క చెవులతో తరుముతున్నట్టు ఆయన వాటిని. అలాంటి గణపతిని ఆశ్రయిస్తున్నాను అని ఎంత అందమైన దృశ్యాన్ని మనకు అందించారు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ప్రతినిత్యం కూడా మనం దేవునికి పూజ చేసేటప్పుడు చక్కగా త్రికరణ శుద్ధితో దీపారాధన అనేటువంటి విశేషాంశాన్ని అవలంబిస్తాం. ఈ దీపారాధన చేసేటువంటి విధి విధానం మనకి సాంప్రదాయబద్ధంగా ఉండాలి. అంటే దేవుని మందిరం దగ్గర దీపారాధన చేసేటప్పుడు నేలపైన స్వస్తిక్ గుర్తు వేసి దానిపైన ఒక తమలపాకు ఉంచి దానిపైనే దీపపు కుందిని అమర్చాలి. దీపపు కుందిలో మొట్టమొదటిసారిగా ఆవు నెయ్యి కానీ లేక నువ్వుల నూనె కానీ లేక కొబ్బరి నూనె కానీ వేయాలి. ఇలా వేసిన కుందిలో తదుపరి ఒత్తులు పమిడి పత్తితో చేసిన ఒత్తులు తీసుకొని 2 ఒత్తులు కానీ 3 కానీ 5 కానీ వేయటం చాలా విశేషకరం. 5 ఒత్తులు అన్నిటికన్నా కూడాను విశేషకర శుభప్రదం. ఒత్తిని వెలిగించేటువంటి విధి విధానంలో కూడాను అగ్గిపుల్లతో ఒకేసారిగా ఆ కుందిలోని ఒత్తులు వెలిగించకూడదు. దీన్ని వెలిగించడానికి ప్రత్యేకంగా మరొక చిన్న కుందిలో నూనె వేసి ఒత్తి వేసి ఉంచుకొని ఒక ఏకహారతిలో కూడాను ఒత్తి వేసి ఉంచుకొని అగ్గిపుల్లతో మాత్రం ఆ కుందిలో ఉన్నటువంటి ఒకే ఒత్తి వేసినటువంటి కుందిలో ఉన్న ఒత్తిని వెలిగించి తదుపరి ఆ వెలుగుతున్న దీపం నుంచి ఏకహారతి ద్వారా మనం దేవుని వద్ద పెట్టినటువంటి పొడుగాటి ఆ యొక్క కుందిలో ఉన్నటువంటి 5 ఒత్తుల్ని కూడాను క్లాక్ వైజ్డ్ రూపంలో వెలిగించాలి.
క్లాక్ వైజ్డ్గా వెలిగించిన తర్వాతనే నమస్కారం చేసి కుంకుమ బొట్టు పెట్టాలి కుందికి. అలా కుంకుమ బొట్టు పెట్టి కింద భాగాన పువ్వు ఉంచి మరలా నూనె వడ్డించాలి, లేక నెయ్యి వడ్డించాలి. ఆవు నెయ్యి అన్నిటికన్నా శ్రేష్టం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేంద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠమాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 5:49 సూర్యాస్తమయం 6:51. తిథి విదియ ఉదయం 9:36 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 9:25 వరకు. వర్జం మధ్యాహ్నం 1:48 నుంచి 3:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:10 నుంచి 11:02 వరకు. మరల మధ్యాహ్నం 3:22 నుంచి 4:15 వరకు. అమృతకాలం రాత్రి 12:20 నుంచి 2:05 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టగౌరగ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం గురువారం. గురువారం సందర్భంగా మనం దత్తాత్రేయ స్వామిని ఆరాధించుకోవాలి. ఆయన ఆరాధించుకోవడంతో ఏమవుతుంది? దత్తాత్రేయుడు అనఘాదేవి వారిద్దరిని ఆరాధించడం ద్వారా వ్యక్తికి సరి అయిన ఆలోచన దృక్పథం ఏర్పడుతుంది. మన చుట్టూ ఉండేటువంటి ఘటనల నుంచి జ్ఞానాన్ని సముపార్జించే శక్తి ఏర్పడుతుంది. తప్పనిసరిగా దత్తాత్రేయుని యొక్క మహిమ వలన మనం పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందడంతో పాటు మనం నిత్యకృత్యంలో కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు సరి అయిన నిర్ణయాలను తీసుకోగలుగుతాం. అందుకని ఆయన ఎలా నేర్పుతున్నాడు మనకి అంటే, లోకంలో జరిగేటువంటి ప్రతి ఘటన నుంచి కూడా తాను జ్ఞానాన్ని ఎలా సముపార్జించాడో, వాళ్ళు గురువులు ఎలా అయ్యారో ప్రహ్లాదునికి వివరించాడు. కాబట్టి వాటి ద్వారా మనం నేర్చుకోదగింది మన చుట్టూ ఉండేటువంటి ఘటనలలో ఏ జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానాన్ని మనం నేర్చుకోగలగాలి. దానికి దత్తాత్రేయ ఆరాధన బాగా ఉపకరిస్తుంది. అలాగే సంపదను ధార్మికమైన మార్గంలో సంపాదించడం, దాన్ని అనుభవించే విధంగా వినియోగించుకోవడం అనేటువంటి వాటికి కూడా ఈ దత్తాత్రేయ ఆరాధన చాలా బాగా ఉపకరిస్తుంది. నేటి ఆణిముత్యాలు. జ్ఞానికి కష్టసుఖాలు రెండూ సమానమే. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. ఇప్పుడు ఆయన గుర్తించింది ఏమిటంటే, ఈ తల్లికి ఉంగరం ఇవ్వడం ప్రధానం కాదు. ఉంగరం ఇవ్వడానికి ముందు మాట్లాడాలి. అసలు మాట్లాడడానికి అవకాశం ఏది? ఇప్పుడు మాట్లాడి వెళ్ళలేదనుకోండి, ఉపద్రవం ఇంకొకలా వస్తుంది. అది ఈశ్వరుడు 1000 కళ్ళతో భక్తుణ్ణి చూసుకోవడం అంటే. ధర్మాన్ని ఆయన కాపాడుకుంటాడు. అందుకు కదా హనుమ అంతటి వారు నిర్వేదానికి లోనై శరీరం వదిలిపెట్టేస్తాను,
హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి దృష్ట్వా జనకాత్మజాం. నేను ఇక్కడే ఉండి శరీరం వదిలేస్తానంటే అకస్మాత్తుగా ఆయనకు ఆలోచన వచ్చింది. వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి. చచ్చిపోయి గొప్ప కాదు, బ్రతికుండి సాధించాలి. సంపాతి చెప్పిన వాక్యం నిజం. మళ్ళీ అన్వేషణ చేసి సీతాదర్శనం చేశారు కదా. అలాగే ఆ తల్లి చాలా పిడుగులాంటి మాట అంది. పతివ్రతాత్వం విఫలమ్మమేదం కృతం కృతఘ్నేష్వివ మనుషాణం. ఇంత కష్టం అసలు ఎందుకు వచ్చింది? వెంటనే ఆవిడ తన దోషం ఏమిటో గుర్తించింది. ఇది నిజమైనటువంటి భక్తుడికి ఉండేటటువంటి లక్షణం. ఎక్కడ దోషం జరిగిందో గుర్తుపట్టగలిగినటువంటి బుద్ధి ప్రచోదనాన్ని ఈశ్వరుడు ఇస్తాడు. ఆవిడంది, నూనం సకాలో మృగరూపధారి మామల్పభాగ్యాం లులుభే తదానీం యత్రార్యపుత్రా విసర్జ్యమూఢా రామానుజం లక్ష్మణపూర్వజంచ. ఒక్క మహర్షికి చెల్లింది. ఇటువంటి రామాయణాది కావ్యాలకి మనం వారసులం అవడం ఎంత భాగ్యం అండి. నిజంగా ఈశ్వరుడు అనుగ్రహం అలా పుట్టించాడు మన్ని. ఆవిడంటుంది, నూనం సకాలో మృగరూపధారి మామల్పభాగ్యాం లులుభే తదానీం. నాకు కాలము లౌల్యాన్ని కల్పించింది, లోభత్వాన్ని కల్పించింది. రాముడు వినా నాకు ఇంకేం అక్కర్లేదన్నాను ఒకప్పుడు. రాముడు అరణ్యవాసానికి బయలుదేరుతున్నప్పుడు రాముడు నిన్ను తీసుకెళ్ళను అన్నాడు సీతమ్మని. ఎన్నో కారణాలు చెప్పాడు. ఆవిడ ఒక పెద్ద మాట చెప్పి, ఆవిడంది, నా తంత్రి వజ్యతే వీణ నా చక్రో వర్తతే రథ నాపతి సుఖమే దేత యస్యాదవి శతాత్మజ అని. భరతుడున్నాడు, శత్రుఘ్నుడున్నాడు, దశరథ మహారాజు గారు ఉన్నారు, కౌసల్య సుమిత్ర కైకేయి ఉన్నారంటావేం రామా? అసలు ఒక కులకాంతకి భర్త పక్కన ఉండడమే సంతోషం అంతే. నా తంత్రి వజ్యతే వీణ. వీణ తీగలు గోటి చేత పెనగి పెనగి మోగుతాయి, కానీ వీణ తీగలు మోగుతున్నాయి అనరు, వీణ మోగుతోందంటారు. నా చక్రో వర్తతే రథ. రథచక్రములు ముళ్ళమించి రాళ్లమించి వెడతాయి, రథచక్రములు వెడుతున్నాయి అనరు, రథం వెడుతోందంటారు. భర్త ఎంతో కష్టపడి జీవితంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుని ఆర్జన చేసి తెస్తాడు. ఆయన ఇల్లాలుగా ఎంతో ఖ్యాతి పొందుతూ ఉంటుంది భార్య. భర్త పక్కన లేకపోతే 100 కొడుకులు అమ్మ మీద ఎంత భక్తి కలిగిన వాళ్ళంటే, అమ్మ నిద్ర మంచం మించి లేచి కాలు కింద పెడుతున్నప్పుడు మా అమ్మగారి కాళ్ళు నేల మీద పెట్టి నడవడం ఏమిటని 100 కొడుకులు తమ అరచేతులు నేల మీద పరచి అరచేతులలో ఆమె చేత కాళ్ళు వేయించి నడిపించగలిగినంత ప్రేమైకమూర్తులైన కొడుకులు ఉన్నప్పటికీ కూడా భర్త వలన వచ్చినటువంటి సుఖ సంతోషములు భార్యకి ఇతరుల వలన కలగవు రామ. నాకు నువ్వున్నదే అయోధ్య, నీతో ఉండడం సంతోషం, నేను ఇక్కడ ఉండనంది అన్న ఆవిడ. లక్ష్మణస్వామి అంత చెప్పారు, వద్దమ్మా వదినమ్మా నా మాట వినమ్మా, ఇది రాక్షసమాయమ్మా, మారీచుడు తిరుగుతున్నాడు దగ్గరలో, వాడు చాలా ప్రమాదకారి, నా మాట విను, వద్దమ్మా వద్దమ్మా అని చెప్పారు. 14 ఏళ్ల అరణ్యవాసంలో 13 సంవత్సరములో ఆవిడ అడిగింది లేదు. రామాయణంలో ఎక్కడా లేదు. పైగా అసలు అంతఃపురానికి వెళ్ళగానే సుమంత్రుడు కౌసల్య దశరథుడు అడిగిన మొదటి మాట ఏమిటంటే, మా కోడలు ఎలా ఉందని అడిగారు. ఒకటి ప్రేమ, 2 అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమిటో మన కర్మ ఏమిటో మన కర్మ అని మొదలు పెడితే అసలు రాముడు ఎలా ఊహించుకుంటాడు? మా కోడలు ఎలా ఉందని అడిగితే ఒకటే చెప్పాడు సుమంత్రుడు, బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన రామ రామే హ్యదీనాత్మ విజనేపి వనేసతి అని చెప్పాడు అయోధ్యకాండలో. బాలేన రమతే సీత, బాల ఎలా ఆడుకుంటుందో రాముడు పక్కనున్నాడు అని చెప్పి సీతమ్మ అలా ఆడుకుంటోంది అడవిలో. బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన, సీతమ్మ అలా ఎందుకు ఆడుకుంటోందో తెలుసా? రాముడు ఉన్నాడు కాబట్టి. భౌతికంలో అంతఃపురం లేదు, ఐశ్వర్యం లేదు, రాముడు ఉన్నాడు చాలా ఆవిడికి. అంతటి మహాపతివ్రత నూనం సకాలో మృగరూపధారి మామల్పభాగ్యాం లులుభే తదానీం. 13 ఏళ్ళు ఓపిక పట్టిన దాన్ని 14వ ఏడు ప్రారంభంలో జింక మీద కోరి కుట్టిందా? వద్దమ్మా 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 తల కొట్టుకున్నాడా లక్ష్మణస్వామి. కాదు, జింకని తేకపోతే చర్మం అన్నా కావాలన్నానా? నా మాట విని రాముడు వెళ్ళిపోయాడు. ఆయన తప్పేముంది? నేనంత హఠం చేస్తే వద్దు జింకని, ఇప్పుడు దాని వెంట వెళ్ళడం కష్టం అంటే ఏమో తర్వాత మాట ఏముందునో అన్నా తప్పే ఉంది. స్వాతంత్ర్యం ఉండదు మరి భార్యాభర్తల మధ్య. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
నేను అసూయతో రగిలిపోతున్నాను, నాకు శాంతి కలగటం లేదు, ఏం చేసేది మయసభ అన్నాడు దుర్యోధనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 51వ అధ్యాయం. దుర్యోధనుడు ఈర్ష్య అసూయాలు కలవాడు. అసూయలు విపరీతమైన అసూయాలు కలవాడు కదా, ధనాశ కలవాడు, ఓర్వలేనివాడు. అటువంటి వాడు రాజసూయ యాగంలో అందరి వద్ద నుంచి ధనాన్ని పుచ్చుకునే పనినే చేశాడు. ఇక అటువంటి ఓర్వలేడు వాడికి ఆ పని పెట్టారు. ఏమని ఇంకో పని ఏదైనా పెట్టకూడదా? ఆ భీముడి దగ్గర వేయకూడదు వంటింట్లో, అక్కడే ఓర్వలేని వాడి దగ్గరనే ధన కనక వస్తు వాహనాలు కనపడేటువంటి స్థలంలో పెట్టారు. ఇంకెట్లా ఉండొచ్చో నా కథ. ధనమంటే ఇష్టం కనుక ఆ పనినే ధర్మరాజు దుర్యోధనునికి అప్పగించాడు. నిజం కదా, నాకు ధనమంటే ఇష్టం, నిజమే. ధనపిశాచి నేను తెలిసిపోయిందేమో, అందుకే మా పని ఇచ్చారు నాకు. యాగానికై రాజులు ప్రజలు తెచ్చినటువంటి అపారమైనటువంటి సంపదను చూసి దుర్యోధనుడికి కన్ను కుట్టింది. ఆ సంపదను ఎలాగైనా తన సొంతం చేసుకోవాలనే పాపబుద్ధి పుట్టింది ఈ మయసభను. అప్పుడు ఇంకా బాగా చూసుకోవచ్చు నాదే అయిన తర్వాత. ఈ అక్షయ సంపద, ఈ కోశాగారము, ఇవన్నీ నేను చూసుకోవాలా, నాకు కావాలి ఇదంతా. అందుచేత ఎవరెవరు ఏమేమి ఇచ్చారో, ఎంతెంత ఇచ్చారో బాగా గుర్తుపెట్టుకున్నాడు. అది చూసారా, దొంగ కొంతమంది మనుష్యుల పేర్లు కూడా గుర్తుపెట్టుకున్నాడు, వస్తువుల పేర్లను కూడా గుర్తుపెట్టుకున్నాడు. అవన్నీ ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పాడు. ఆ విషయమంతా ఈ అధ్యాయంలో విస్తారంగా చెప్పబడింది. ఇక్కడ మనకు ఆ సంపదల పేర్లన్నీ వ్యాస మహర్షి ఎందుకు చెప్పాడు, ఆయన ఉద్దేశం ఏమిటి అనేది గ్రహించాలి. వాటిని గురించి తెలుసుకోవటం వల్ల ఆనాడు ఎంత సంపద ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా దానిని ఎలా కాపాడుకునేవారో మనకు బాగా తెలుస్తుంది. ఈ సంపదలో పావు వంతైనా ఇప్పటి కాలంలో ఉందా చూసుకోండి. ఇప్పటి వారు సంపదను పూర్వీకులు కాపాడుకున్నట్లుగా కాపాడుకుంటున్నారా అంటే అది నేటి కాలం వారికి పెద్ద ప్రశ్నగానే మిగిలిపోతుంది తప్పితే మన వద్ద సమాధానం ఉండదు. ఆ సంపద అంతా ఏమైందో, ఎక్కడ పోయిందో, భూమిలో చేరకపోయిందో, లేక అందరూ ఎత్తుకపోయారో, రాజులందరూ తినేశారో. తిన్నా కూడా సంపదే ఉంటుంది కదా, తినేదే కదా, తినే వస్తువులే తింటారు కానీ బంగారు ఎవరు తినరు కదా. ఓ మహారాజు గారు వస్తున్నారండి, మహారాజు గారు వస్తున్నారండి, ఎవరో పల్లెవాళ్ళు అన్నారు. అవునా అండి, మహారాజు వస్తున్నారండి. పూర్వ పల్లెవాళ్ళు అది తెలియక వీళ్ళు బంగారా తింటారా అండి, వీళ్ళు అన్నం తినరా అన్నట్ట. పాప అమాయకుడు. వాళ్ళు కూడా బంగారు తినరు కదా, వాళ్ళు ఇంత ముద్దనే తినేది. సంగటి ముద్ద ఇంతలా ఉంటుంది, ముద్ద శివలింగాల్లాగా ఇంతలా గుండుగుండుగా ఉంటాయి. ఇంత తింటే కడుపు నిండిపోతుంది. ఇంత చిన్న దాంట్లో మజ్జిగ తాగేసాడు, సాయంత్రం వరకు ఆకలి కాదు. అంటే ప్రారంభంలో జాగ్రత్త, కడుపు గిడుపుని వస్తుంది, జాగ్రత్తగా చూసుకొని తినండి. ఎప్పుడు అన్నం తినేవాళ్ళు కదా మనం అంతా, అందుకని జాగ్రత్తగా తినాలి. దాని చాలా బాగుంటుంది అది. అందుకే పూర్వీకులు గొప్పవారు. ఆహారంలో కానీ, డబ్బు దాచిపెట్టడంలో కానీ, డబ్బు మిగిలించటంలో కానీ, ఖర్చు పెట్టడంలో కానీ అన్ని విధాలుగా చాలా బుద్ధివంతులు వాళ్ళు. అందుకని రాగి సంగటి తినేవాళ్ళు, జొన్న సంగటి తినేవాళ్ళు. మనం కూడా చేయాలి ఆ పని, చేస్తే బాగుంటుంది. జొన్న సంగటి కూడా బాగుంటుంది. రెండు మొక్కజొన్నది కాదు, ఇంకొక జొన్న, అది పల్లె జొన్న, అది చాలా అద్భుతంగా ఉంటుంది. మేకపాలు, అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. అంటే ఎందుకు వచ్చింది ఈ మాట అంటే పూర్వం ఎంతగా ఉండేవాళ్ళు వాళ్ళు అని, ఎంత గట్టిగా ఉండేవాళ్ళు అని. వారు పూర్వం సుఖ సంతోషాలతో ఎంత వైభవంగా జీవించేవారో తెలుస్తుంది మనకు. నాటి కాలం ప్రజలు ఎంతగా కష్టపడి జీవించారో, కలిసిమెలిసి ఉండేవారో, విజయాలు సాధించటానికి ఏవే ఉపాయాలను పాటించేవారో కూడా మనకు బాగా తెలుస్తుంది. అందుచేత ఇక్కడ ధర్మరాజుకు సమకూరిన సంపదల వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుసుకోవటంలో తప్పేం లేదు కదా, అసలు మనకనుక లేవు, తెలుసుకోవటంలో తప్పే ఉంది, దాంట్లో ఆనందపడదాం కదా. అద్దంలో చూసిన
డబ్బు మూటలాగా. అద్దంలో అయినా అద్దంలో చూసిన మూట ఎట్లా రాదు కదా, చేయి పెట్టుకొని తీసుకుంటే. అద్దంలో చూస్తున్నాం మూట కదా, రాదు కదా. ఆ మాత్రం మనం ఎందుకు చూడాలా, రాదు అనుకోకూడదు. అసలు అద్దంలోనే అటువంటి మూట చూడగలం కదా. చూస్తామా? చూస్తాం. దుర్యోధనుడు ధృతరాష్ట్రకి ఇలా చెబుతున్నాడు, ఇంకా వదలేవాడు. ఒట్టి దీని సంగతే చెప్తున్నాడు, వైభవాని సంగతే. తండ్రి, పాండవుల రాజసూయ యాగానికి ఎంతోమంది రాజులు ఎన్నో రత్నాలు తీసుకొని వచ్చారు మహారాజా. నేను చూసినట్టుగా చెబుతున్నాను, వినండి. శత్రువైనటువంటి ధర్మరాజుకు ఆ సంపద ఎక్కడి నుంచి వచ్చిందో, అది ఎంత ఉన్నదో కూడా నేను తెలుసుకోలేకపోయాను. అంతగా ధనం అతడి వద్దకు చేరింది. కాంబోజరాజు విలువైన వస్త్రాలను ఇచ్చాడు. తిత్తిరీ పక్షులలాగా అనేక వర్ణాలు కలవి, చిలుకల వంటి ముక్కులు కలివైన 300 గుర్రాలను తెచ్చిచ్చాడు. అంతేకాకుండా పీలు, శమి, ఇంగుదాలు తినే 36 వంటలను, ఇంగుదాలు తినేటువంటి 36 వంటలను, 36 గుర్రాలను కూడా తీసుకొచ్చిచ్చాడు. వైశ్యులు, విప్రులు, గోవులను పోషించేవారు. ఆ వైశ్యులు ధర్మరాజుకు సంతోషాన్ని కలిగించాలని 3 కర్వాల అంటే 1000 కోట్ల కానుకలను తెచ్చారు. ద్వారపాలకులు వారిని లోపలకు రానికోకుండా ఆపటం వల్ల వారు ద్వారం బయట నిలబడి ఉన్నారు ఎంతో కాలం. వారు బంగారు కలశాలను తెచ్చారు. అయినా లోపలికి రావటానికి వారికి అనుమతి లభించలేదు. అంతమంది ప్రజలు ప్రేమతో వచ్చారు. బ్రాహ్మణులలో ప్రధానుడు కుణిందుడు. ఆయన ప్రేమతో ధర్మరాజుకు ఒక శంఖాన్ని ఇచ్చాడు. దానిని అన్నదమ్ములందరూ అర్జునుడికి ఇచ్చారు. ఆ శంఖం నీటిలో పుట్టింది. బంగారంతో అలంకరించబడి ఉంది. 1000 బంగారు నాణ్యాలతో పొదగబడి ఉంది. కాంతులతో ప్రకాశిస్తుంది. దానిని అర్జునుడు తీసుకున్నాడు. కడుపులో మండింది నాకు, నాన్న. పూర్వం దానిని విశ్వకర్మ భూషణంగా చేసుకున్నాడు. అర్జునుడు దానిని మళ్ళీ నమస్కరించి ధరించాడు. అన్నదానం జరిగేటప్పుడు నేను చెప్పాను కదా, ఆ శంఖమే తనంత తానుగా మ్రోగేది. నేను అనుకున్నా శంఖం ఎవరో పూరిస్తున్నారు, ఎవరో ఊతున్నారు కాదు. శంఖం పైకి లేచేది అదే. నేను చెప్పాను కదా, శంఖం ఇప్పుడు ఆ శంఖమే పైకి లేచి ఓ అనేది 1,00,000 మంది అయింది అని మళ్ళీ కిందికి పడిచేది. పెద్దగా ధ్వని చేసింది. దాని నాదానికి రాజులు తేజస్సులు కోల్పోయేవారు. కేవలం దృష్టద్యుమ్నుడు, పంచపాండవులు, సాత్యకి, శ్రీకృష్ణుడు మాత్రమే దాని శబ్దానికి ధైర్యంగా నిలబడి ఉండేవారు. ఇదంతానే బాగానే ఉంది. అయితే దాని శబ్దానికి రాజులు మూర్చిపోయారు. నేను కూడా మూర్చిపోయాను తెలుసా. అలా మూర్చిపోయిన మమ్మల్ని చూసి వారు బిగ్గరగా నవ్వారు. దాన్నే తట్టుకోలేకపోతున్నా. అక్కడ కూడా నాకు అవమానం జరిగింది. తర్వాత అర్జునుడు ఎంతో సంతోషంతో బంగారంతో తాపడం చేసిన కొమ్ములు గల 500 ఎడ్లను ఆ బ్రాహ్మణుడికి ఇచ్చాడు. తర్వాత సుముఖుడనే రాజు ధర్మరాజుకు విలువైన కానుకలను ఇచ్చాడు. కుణిందుడు ఇంకా బంగారం అనేక వస్తువులను ఇచ్చాడు. కాశ్మీర రాజు తీయని ద్రాక్షాగుత్తులను కానుకలుగా ధర్మరాజుకి ఇచ్చాడు. యవనులు పర్వత ప్రాంతంలోని మనోవేగం గల గుర్రాలను తెచ్చారు. విలువైన ఆసనాలను తెచ్చారు. విచిత్రమైన కంబళిలను తెచ్చారు. ఇంకా అనేక రత్నాలను కానుకలుగా తెచ్చారు. కానీ వారిని ద్వారపాలకులు అడ్డుకున్నారు. అంటే అంత విలువైన తెచ్చినా లోపలికి వదలలేదు, కాచుకోవాలి వాళ్ళు. అందుచేత వారు ద్వారం వద్దే నిలబడిపోయారు. పాపం లోపల ఎంతోమంది జనం ఉన్నారు కనుక వారికి లోపలికి ప్రవేశం లభించలేదు. కళింగరాజు శృతాయువు గొప్ప మణిని ధర్మరాజుకి ఇచ్చాడు. అంతేకాకుండా అతడు దక్షిణ సాగర తీరంలోని శంఖాలను, రత్నాలతో కూడిన 100కు మించిన వస్త్రాలను
రాజులందరి నుండి తీసుకొని కానుకలుగా ధర్మరాజుకి ఇచ్చాడు. పాండ్యరాజు దుర్ధర పర్వతం మీద గల 96 చందన కాష్టాలను ధర్మరాజుకి ఇచ్చాడు. అంతే సంఖ్య గల శంఖాలను కూడా ఇచ్చాడు. చోళ కేరళ రాజులిద్దరూ చందనం, అగరు, ముత్యాలు, వైడూర్యాలు, చిత్రకాలను ధర్మరాజుకి ఇచ్చారు. ఆ చిత్రాలు రాసినటువంటి చిత్రాలన్నీ ఇచ్చారు. అస్మక మహారాజు బంగారు తాపడం చేసిన కొమ్ములు గలివి, కుండల వంటి పొదుగులు గలవి, బంగారు హారాలతో అలంకరించబడి ఉన్నవి, దూడలతో కూడి ఉన్నవి అయినటువంటి 10,000 గోవులను ధర్మరాజుకి ఇచ్చాడు. 10,000. ధర్మరాజు బంగారు మాలలతో అలంకరించబడిన 25,000 సింధు దేశపు, అంటే సింధురాజు బంగారు మాలలతో అలంకరించబడిన 25,000 సింధు దేశపు గుర్రాలను ధర్మరాజుకి ఇచ్చాడు. సౌవీరరాజు 300కు పైగా ఏనుగులతో కూడినటువంటి రథాలను కూడా ఇచ్చాడు. ఆవంతిరాజు వేల రత్నాలు, హారాలు, భుజకీర్తుల వంటి ఆభరణాలను 10,000 మంది దాసీలను కానుగ్గా తెచ్చి ద్వారం వద్ద నిలబడి ఉన్నాడు. దశారణ, చేదీ దేశపు రాజులు, శూరసేనుడు ఎన్నో విలువైన కానుకలు తెచ్చి ధర్మరాజుకిచ్చారు. కాశీరాజు 80,000 గోవులను, 800 ఏనుగులను, విలువైన రత్నాలను ఇచ్చాడు. విదేహరాజు కృతక్షణుడు, కోశలరాజు బృహద్బలుడు 14,000 మేలుజాతి అశ్వాలను ఇచ్చాడు. వాసాది రాజుల్లో కలిసి శైభ్యుడు, మాళవుల్లో కలిసి త్రిగర్తకరాజు ధర్మరాజుకు అనేక రత్నాలను కానుకలుగా ఇచ్చారు. అందులో ఒక్కొక్క రాజు ప్రత్యేకంగా అంతులేని హారాలను, విలువైనటువంటి ముత్యాలను, వివిధ ఆభరణాలను కూడా ఇచ్చారు. అంటే ఈ రాజుల పేర్లు రావాలా, వాళ్ళు ఏమేమి తెచ్చారనేది కూడా రావాలి ఇక్కడ. లేకపోతే ఆ దేశము, ఆ రాజు, అది మనం చెప్పుకునే వాళ్ళం కాదు కదా. అవన్నీ ఏ దేశవ రాజులు ఏం తెచ్చారో అవన్నీ కావాలి కదా మనకు. ఆ రాజసూయ యజ్ఞం అంటే అటువంటిది కదా. అప్పుడు మనం పరిచయం చేయలేదు. రాజసూయ యజ్ఞంలో వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు అని చెప్పడానికి ఎక్కడుంది సమయం? యజ్ఞం జరుగుతోంది కాబట్టి. అప్పుడు అది మనకు తెలపలేదు. మనకు కొద్దిగా అందరూ వచ్చారు అంతే, అన్ని రాజులు వచ్చారు. కానీ ఇక్కడ వ్యాస భగవానుడు చెప్పిస్తున్నాడు, ధృతరాష్ట్ర మహారాజుకి తెప్పిస్తున్నాడు విచారాలంతా కూడా. దుర్యోధనుడితో చెప్పిస్తున్నాడు. కార్పశిక దేశంలో నివసించే 1,00,000 మంది దాసీలు ధర్మరాజు చేసిన యజ్ఞంలో భక్తితో సేవ చేశారు. వారు నల్లని రంగు కలిగి ఉన్నారు, బంగారు ఆభరణాలు ధరించి ఉన్నారు. బరుకచ్చ నివాసులైన శూద్రులు, బ్రాహ్మణులకు మృగచర్మాలను, గాంధార దేశపు గుర్రాలను కానుకలుగా ఇచ్చారు. వానలతోనూ నదీ జలాలతోనూ పంటలు పండించుకొని జీవనాన్ని గడుపుతూ సింధు నదికి అవతల నివసించేవారు వివిధ రత్నాలు, మేకలు, గొర్రెలు, గోవులు, బంగారం, గాడిదలు, వంటలు, తేనెలు, కంబళ్ళు, రకరకాల శ్రేష్టమైన వస్తువులను కానుకలుగా తెచ్చారు. గాడిదలు కూడా తెచ్చారట పాప. అంటే వారు కూడా లోపలికి ప్రవేశించడానికి ఎదురుచూపులు చూస్తూ ద్వారం వద్దే క్యూలో నిలబడి ఉన్నారు. భగదత్తునితో కలిసి యవనులు ఉత్తమ జాతి అశ్వాలను కానుకలుగా తెచ్చారు. ద్వారం వద్దనే నిలబడిపోయారు. భగదత్తుడు మాత్రం లోపలికి ప్రవేశించాడు. అతడు వజ్రాలతో చేయబడిన భాండాన్ని, తెల్లని దంతపు పిడులు గల కత్తులను ధర్మరాజుకు సమర్పించాడు. అది చూసి నాకు దాంతో పొట్ట పొడుచుకోవాలనిపించింది. అబ్బా, అంత అద్భుతంగా ఉంది అది. కానీ నేను చూడాలా అనిపించింది. కానీ డైరెక్ట్గా ధర్మరాజుకి ఇచ్చారు కాబట్టి నేనేం చేయలేకపోయా. ఇక నానా దిక్కుల నుండి వచ్చినటువంటి అనేక మంది రాజులు ద్వారం వద్దన నిలబడి ఉండటాన్ని నేను చూశాను.
ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆ రాజులందరూ తమతో నల్లని మెడలు గలవి, పెద్ద శరీరాలు గలివి, ఎంత దూరమైనా ప్రయాణించగలివైనటువంటి రంగురంగుల కంచర గాడిదలను తెచ్చారు. అవి 10,000 ఉన్నాయి. చక్కని ఆకారము, రంగు గలవి, వంక్షు నది తీరంలో పుట్టినవి, శ్రేష్టమైనవైన ఆ కంచర గాడిదలను వెండి ఆభరణాలను ధర్మరాజు కానుకలుగా ఇచ్చి ఆ రాజులు యజ్ఞమండపంలోకి వెళ్ళారు. ఏకపాద దేశీయులైన రాజులు ఇంద్రధనస్సులాగా రకరకాల రంగుల్లో ఉన్నవి, మహావేగంతో ప్రయాణించేవైనటువంటి ఆడవి గుర్రాలను, అడవి గుర్రాలు, అవి అడవి గుర్రాలు, విలువైన బంగారాన్ని కూడా సమర్పించారు. ఏం చెప్పేది? చీనా, ఓహో చీనా అప్పుడు వచ్చిందా ఇది? శక, ఓడ్ర, బర్బర, వనవాసులైన వార్ష్ణేయ, హార అంటే పక్కపక్క ఉండే దేశాలు. అప్పుడు ఆ పేర్లో వేరే, ఈ పేరు వేరే కదా. ఇప్పుడు వార్ష్ణేయ, హార, హూణ, కృష్ణ, హిమవత్ పర్వత ప్రాంతీయులు, నీప, అనూపదేశాధిపతులు, అనేక మంది రాజులు ద్వారం వద్దనే నిలబడిపోయి, అంటే రోడ్ల మీద ఎక్కడెక్కడ ఎంతవరకు వెళ్ళగలమో అదంతా అఖండమైనటువంటి ఆ భారతము అని చెప్పుకున్నారు అప్పట్లో. ఇప్పుడు కాదు. తర్వాత ప్రళయకాలంలో కొంచెం కొంచెం పోయింది అటు ఇటు. అది ఇప్పుడు ఎందుకులేండి, ఆ బాధలోనే ఉందాం మనం. కానీ అందరూ కలిసి ఉండేవారు అప్పుడు. అనేక మంది రాజులు, వాళ్ళు కూడా రాజులే కదా. ఎంత వైభవం! జపాన్ ఎంత వైభవం, రాజుల వైభవం. చైనా వాళ్ళది వైభవం ఎంత పెద్ద పెద్ద వైభవం చైనాది. ఎంత పెద్ద కథ ఉంది చైనాకి. అది చూస్తూ ఉంటే అద్భుతం. కొన్ని సినిమాలు కానీ లేక పుస్తకాలు కానీ ఎంత మంచి రాజుల యొక్క గొప్పతనం ఉండేది అప్పట్లో. అక్కడికి ఇక్కడికి ఎంతో బాంధవ్యం ఉండేది. నాన్న మహారాజా వారందరూ ధర్మరాజు యాగానికి 10,000 కంచరగాడిదలను, ఇది మాత్రం వదలటం లేదు, కానుకలుగా తెచ్చారు. అవి నల్లని మెడ కలిగి ఉన్నాయి, పెద్ద శరీరం కలిగి ఉన్నాయి, 100 క్రోసుల దూరం పరిగెత్తే సామర్థ్యం కలిగి ఉన్నాయి, ప్రసిద్ధి చెంది ఉన్నాయి కంచరగాడిదలు. దాన్ని అంతగా వివరణ చేశారు. బాకిలి చీనా దేశాల్లో తయారైనవి, ఉన్ని రంగు మృగ చర్మంతో తయారు చేసినవి, పట్టు పురుగుల నుండి వచ్చినవి, పత్తి అనేదే లేకుండా తయారైన వేల కొద్ది వస్త్రాలను, పదునైన కత్తులను, వృష్టి, శక్తి, పరశు ఆయుధాలను, పశ్చిమ దేశాల్లో తయారైనటువంటి పదునైన గొడ్డాళ్లను, వివిధ రసాలను, గంధాలను, రత్నాలను కానుకలుగా తీసుకొని వచ్చారు. ఎన్నో తీసుకొచ్చారు చూడండి. అంటే అప్పుడు చైనా నుంచి కూడా వచ్చాయి చూడండి, తీసుకొచ్చారు కదా వాళ్ళు. శక, తుషార, కంగ, రోమశ, శృంగి దేశాల రాజులు కూడా ఈ కానుకలన్నీ తీసుకొని వచ్చి ద్వారం వద్దనే నిలబడిపోయారు. ఎంతో దూరం ప్రయాణించగల అర్బుద సంఖ్య గల మదపటేనుగులను, 100 అర్బుదాల గుర్రాలను, అర్బుదం అంటే ఒక వెడల్పు అన్నమాట, అర్బుద ఎన్నో దూరం గుర్రాలను, పద్మ సంఖ్య గల బంగారం, అనేక ఇతర వస్తువులను కూడా అది లెక్కలేనంత లెక్క కానుకలుగా తెచ్చిన వారు కూడా ద్వారం వద్దే నిలబడి, కొంతమంది వేసుకొని వచ్చారు, ఎంత ఉందంటే లెక్కలేదన్నారు. ఎందుకంటే నేనే కదా చూసుకోవాల్సి వచ్చింది. ఆ కోశా గారు వేసిన కొద్దీ లోపలికి పోతూ ఉన్నది. ఆశ్చర్యమైంది, ఇది ఏం మాయా? అది మాయా ఉండొచ్చు. ఎంత వేసినా లోపలికి పోతుంది, అది ఎంత తీసినా ఉంటుందట. ఉండకేమి? నిజమే. నేను అడిగాను ఎన్ని ఉంటాయని, లెక్కలేదన్నారు. కాదండి, ప్రజెంటేషన్ తీసుకొచ్చిన వాళ్ళు ఇది ఉంటుంది, ఇంత విలువ అది చెప్పాలి కదా, చెప్పరు. లేదండి అంతే, మాకు తెలియదు అంటే బండ్లు లోపలికి పోతున్నాయి, కంకర్రాళ్ళలాగా వేస్తున్నాడు. ఇవన్నీ కూడా బంగారు కానుకలు, బంగారు యొక్క విలువైనటువంటి కాసులు తోడి వేసేస్తున్నాడు. చూశాడు, చాలైపోయింది, రాసుకొని చేయంత పడిపోయింది. విలువైన ఆసనాలు, వాహనాలు, రత్నాలు, అది నిండిపోయింది. ఆ సభ అంతా విచిత్రంగా ఉంది. ఒక చోట వేస్తుంటే 4 పెద్ద
రత్నాలతో చేసినటువంటి ఆసనాలు వేస్తే 5వ ఆసనం వేయటానికి స్థలం ఉండేది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.